Hello guys, welcome back to my channel. This is Karthik. I know it's been a long time I have recorded a video. ఈరోజు మనం కేటీఎం ఆరెంజ్ ఎక్స్పీ ఈవెంట్కి వెళ్తున్నాం. కొత్తగా కేటీఎంలో 160 రిలీజ్ అయింది కదా, సెగ్మెంట్లో పవర్ఫుల్ ఇంజన్ అది. అండ్ అది టెస్ట్ చేయడానికి ట్రాక్ మీద టెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు కేటీఎం వాళ్ళు. అండ్ ఈరోజు వచ్చేసి 28 డిసెంబర్ 2025. ఇది ఈవెంట్ ఎక్కడ అవుతుందంటే గో కార్టింగ్ సర్క్యూట్ నెక్లెస్ రోడ్ దగ్గర. అండ్ ఎప్పటి నుంచో నేను కేటీఎం ఆరెంజ్ ఈవెంట్స్కి వెళ్ళాలి, ఒక్కటైనా అటెండ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ కేటీఎం ఫ్యాన్. అండ్ ఈరోజు కుదిరింది అట్లా. సో వెళ్ళి అక్కడ ఇంకేమేమి ఉన్నాయో అక్కడ మాట్లాడుకుందాం. And here we are at Quick Stop Party. ఇది మనకి ఎంట్రన్స్ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడే నాదైతే ల్యాప్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ జీమెయిల్ ఐడి అండ్ బ్లడ్ గ్రూప్ అవన్నీ తీసుకుంటారు, జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కోసం. అండ్ అక్కడి నుంచి అయిపోగానే మనకి ఇట్లా నెంబర్ ఇస్తారు, దీని మీద నెంబర్స్ ఉంటాయి ఇట్లా. సో అవి నెంబర్స్ ఇచ్చేసి కూర్చోమంటారు. ఐ మీన్ అక్కడ ఇంకొక గేమ్ ఆడుతారు కదా స్టార్టింగ్. అక్కడ నుంచి రిజిస్టర్ అయ్యి లోపల రాగానే చిన్న గేమ్ ఉంటుంది. ఐ మీన్ వెయిట్ చేయకుండా, జనాలని వెయిట్ చేయకుండా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడానికి ముందులో గేమ్ పెట్టారు. అక్కడ గేమ్ ఆడుతుంటే మనకి టోకెన్ వైజ్గా ఒక 10 మెంబర్స్ అట్లా పిలుస్తుంటారు. సో పిలిచిన బట్టి లోపలికి వెళ్తే మీకు అక్కడ బ్రీఫింగ్ సెషన్ ఉంటుంది. ముందర చైర్లు వేసి ఫస్ట్ బైక్ పెట్టి కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే మీకు బ్రీఫింగ్ సెషన్ ఉంటుంది. ఎట్లా నడపాలి, టోస్ ఎట్లా పెట్టుకోవాలి, హ్యాండిల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ చెప్తారు. ఎంత స్పీడ్ పోవాలి, ఓవర్టేక్ చేయొద్దు, అందరూ ఒక లైన్లో ఒక రిధంలో వెళ్ళాలని చెప్తుంటారు. అండ్ అది అయిపోయాక ఇక్కడ ముందరికి వెళ్తే మీకు ఇక్కడ రైడింగ్ గేర్ ఉంటుంది. అండ్ రైడింగ్ గేర్ ఈజ్ స్పాన్సర్డ్ బై రైస్ మోటో. రైడింగ్ గేర్ కూడా చాలా బాగుంది. గ్లౌజెస్ ఇస్తారు, జాకెట్ ఇస్తారు, అండ్ హెల్మెట్, షూస్ మీరే తెచ్చుకోవాలి. అండ్ నీ గార్డ్స్ ఇస్తారు. ఒకళ్ళ తర్వాత ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళే జాకెట్ తీసుకొని వేసుకోవాలి. అండ్ ల్యాబ్స్ కూడా ఒక 3-4 ల్యాబ్స్ ఉన్నాయి. ఎక్కువ జనాలు ఉంటే మాత్రం 3 ల్యాబ్స్ అయిపోగొడుతున్నారు. అండ్ తక్కువ జనాలు ఉంటే ఒక 3 ల్యాబ్స్ 2 ల్యాబ్స్ అంతే. మ్యాక్సిమం 3 ల్యాబ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ మోటోల్ వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ మీద మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. లైక్ మోటోల్ ఇంజన్ ఆయిల్ మోటోల్ చైన్ లూబు, మోటోల్ చైన్ క్లీన్ అండ్ ఇంజన్ ఎడిటివ్స్ అన్నిటి మీద మీకు 10% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ల్యాబ్స్ కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండేది. అండ్ వాళ్ళు అన్నట్టు ట్రాక్ మిషన్ లెక్క అండ్ 160 సెగ్మెంట్లో ది బెస్ట్ బైక్ అని చెప్పవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ వేరే వాటితో పోలిస్తే. ఐ మీన్ దీనికి వాడిన కాంపోనెంట్స్ అన్నీ కాస్ట్ ఉంటాయి. అండ్ మంచి కాంపోనెంట్స్ అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీనికి ఎగ్జాక్ట్ కాంపిటీషన్ వచ్చేసి యమహా MT-15. దీనికి ప్రైస్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, పవర్ అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే కాంపోనెంట్స్ వైజ్లో ఇది ఎక్కువ ఉంటుంది. కొంచెం WD సస్పెన్షన్ వస్తుంది. బైక్ వచ్చేసి మీకు 160cc కానీ ఇన్ హ్యాండ్ ఆన్ ఫిగర్ చూసుకుంటే మీకు 164.5cc ఉంటుంది. 19 HP హార్స్ పవర్ అండ్ 15.5 Nm టార్క్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm ఏమో ఉంటుంది. అండ్ మీకు TFT డిస్ప్లే కూడా నార్మల్ TFT డిస్ప్లే ఉంటుంది, నో రైడింగ్ మోడ్స్. అండ్ మీకు ఇందులో రేడియల్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ 320 mm కాబట్టి మీకు చాలా బ్రేకింగ్ పవర్ చాలా బాగుంటుంది. అండ్ మీకు రేర్ కూడా 4 పిస్టన్ క్యాలిపర్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అండ్ బ్యాక్ 140 సెక్షన్ టైర్ ఇస్తారు. మీకు ఫ్రేమ్ కూడా ప్రీవియస్ వర్షన్ ఫ్రేమ్ ఉంటుంది, బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా ఓకే. మీకు లోకల్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఓకే, అంత కింద ఏం టచ్ కాదు, మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంజన్ అయితే రా ఉంటుంది.
అండ్ ప్యూర్లీ మీరైతే మస్ట్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నాది NS 160 కదా, దాంతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజన్ వస్తుంది. అండ్ దీన్ని బేసికల్లీ మన పాత డ్యూక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మోడల్ BS3 BS4 మోడల్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. అండ్ ఇంజన్ కూడా దాన్ని బేస్ చేసుకొని రిఫైన్ చేసి 160cc తీసుకొచ్చారు. మీరు మాత్రం ఆ డ్యూక్ ఎండ్యూరెన్స్ని, ఆ డ్యూక్ పవర్ని పక్కా ఫీల్ అవుతారు. అండ్ మంచి టార్క్ ఉంది, మంచి పవర్ఫుల్ ఉంది. అండ్ మీరు స్ట్రిక్ట్లీ 150cc కావాలి, నాకు మైలేజ్ ఇంపార్టెంట్ అండ్ మంచి పవర్ కావాలంటే యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ డ్యూక్ 160. అండ్ మీరు కాస్ట్ మీ బడ్జెట్కి సంబంధం లేదు, బడ్జెట్ ఏమైనా కానీ నాకు 160 కావాలి, 6 స్పీడ్ గేర్ బాక్స్ కావాలి అంటే డ్యూక్ 160కి వెళ్ళిపోండి. అండ్ MT-15 కూడా మంచిదే, కానీ దాంతో పోలిస్తే ఇది ఫార్ బెటర్. ఇక్కడ చాలామంది నేను ఏదో పెద్ద యూట్యూబర్ అనుకుంటారు. నేను మాట్లాడే ఆ ప్రొఫెషనాలిటీ చూసి పెద్ద యూట్యూబర్ అనుకుంటారు. అందరూ వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 12 to 15 మెంబర్స్ అని ఉంటారు. మీరు నమ్మరు, అని నిజంగా 12 to 15 మెంబర్స్ అడిగారు. అందరూ పెద్ద యూట్యూబర్ అనుకుంటారు, కానీ మనకి అది సీన్ ఉంది, కానీ మీరే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి. మనం కూడా మంచి మంచి బైకులు కొన్నా ఇట్లాంటి ఈవెంట్కి మనమే పోస్టింగ్ చీఫ్ గెస్ట్ వెళ్ళిపోదాం. అది డ్యూక్లో 125 ఉండేది. ఈ 125 వచ్చినప్పుడు కాస్ట్ ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ, చాలా మంది డిసప్పాయింట్ అయినారు. ఆ డిసప్పాయింట్మెంట్ని పక్కకు పెట్టడానికి మనకి ఇప్పుడు 125 డిస్కంటిన్యూ చేసేసి 160 తెచ్చినారు. అండ్ నాకైతే ఓవరాల్గా 5కి ఒక 3.5 రేటింగ్ ఇస్తాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ల్యాబ్స్ ఇచ్చి కొంచెం స్పీడింగ్ చేపిస్తే కొంచెం బాగుండేది. కానీ స్పీడ్ తక్కువ ఏంటంటే అందరూ బైక్స్ నడిపేటోళ్ళు ఎక్కువ, అందరు ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, సో కొంచెం తక్కువ ఇచ్చారు. కానీ కొంచెం స్పీడ్ ఎక్కువ ఇచ్చి కొంచెం ఎక్కువ ల్యాబ్స్ ఇచ్చి ఇంకా మంచిగా బైక్ని ఎంజాయ్ చేస్తుండే, రాగా ఎంజాయ్ చేస్తుండే. అండ్ KTM ఆరెంజ్ ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ KTM ఆరెంజ్ అయితే చాలామందికి ఇట్లా ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది, చాలా ఈవెంట్స్ అయితే. అండ్ ఐ హోప్ KTM ఆరెంజ్ ఈవెంట్స్ అన్నిటికీ వెళ్ళడానికి ట్రై చేసి అందరినీ ఇట్లా పట్టుకొని రికార్డ్ చేస్తుంటే ఏదో అని చెప్పి ముందర వచ్చి చూసి పోతున్నారు. అండ్ ఏదో పెద్ద ప్రొఫెషనల్ అనుకుంటారు, మా ప్రొఫెషనల్గా కనపడతాం కూడా. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలిసి మంచి మంచి వీడియోలు నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా మంచి తీయబుద్ధి అవుతుంది, ఇంకెక్కువ తీయబుద్ధి అవుతుంది, ఇంకెక్కువ చూపించబుద్ధి అవుతుంది మీకు. అంటే ఎందుకో తెలియదు, కానీ ఐఎమ్ ఆల్వేస్ KTM ఫ్యాన్. ఐ విల్ ఆల్వేస్ బీ ఏ KTM ఫ్యాన్. గో KTM. అండ్ that's it for today, guys. Thanks for watching. Please do like, share and subscribe.